కూడా జైలుకి వెళ్ళినా నేను బాధపడలేదు. ఎందుకంటే వాడు ఇంట్లో కన్నా సుఖంగా ఇంట్లోనే ఉంటాడు. అమ్మో నా బంగారు, నా వెండి, అయ్యో ఎవరెత్తుకుపోయారో. అమ్మో ఈ బంగారం అంతా నాకే. నాకు లేదా? నీకు కూడా ఇవ్వాలా అన్న? ఐడియా ఇచ్చినట్టుకి ఇవ్వరా అన్నా? ఏంటన్నా ఐడియా? ఐడియా ఏముందిరా, మిర్చి యాడ్లు అప్లై చేసింది, ఇక్కడ అప్లై చేసాం. ఆ రోజు ఏం చెప్పాను, ఎవరికి డబ్బులు ఇవ్వను, నా వెనకాల రండి అన్న. ఎవరికి ఇన్ని బస్తాలు దొరుకుతాయి అన్ని బస్తాలు ఎత్తుకోపోమని చెప్పా. 11 బస్తాలు ఎత్తుకోపోయారు. వీణు కూడా అంతే, ₹1 ఈయను జనాలు తీసుకొని వెనకాలే అమ్మటింటికి రా, అక్కడ వెండి కానీ బంగారం కానీ దొరికితే తెచ్చుకో అని చెప్పా. తెచ్చుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. అమ్మో నీ తెలివితేటలు ఏందన్నా? రైట్, ఆయన లోపల పెట్టు, ఎవరన్నా చూస్తే బాగోదు. అలాగే అన్నా. అన్నా అన్నా నా చేతిలోకి వస్తే మర్చిపోవాల్సిందే. నీకు పేటిఎం కొడతలే, ఊరుకో. అన్నా బంగారం అన్నా. అన్నా సెల్యూట్. అన్నయ్య అన్నయ్య ఒకసారి రండి అన్నయ్య. ఏందమ్మా? మొన్నే మా కూతురు పెద్ద మనిషి అయిందన్న, కాసేపు మీరు కూర్చోండి అన్న. అమ్మాయి పెద్ద మనిషి అయితే అమ్మాయిని కూర్చోబెట్టి ఫంక్షన్ చేసుకోవాలి, కానీ నేను కూర్చోవడం ఏందమ్మా? మీరు మాకు పెద్ద మనిషి కదన్నా, అందుకే కూర్చోమన్నా. అయితే ఓకే. అంటే పెద్ద ఫంక్షన్ చేయాలనుకుంటున్నా. ఎంతకి నేనేం చేయాలి తల్లి? అబ్బా తొందర మీకు చెప్తానుగా, ఆగండి. ఫంక్షన్ అంటే చాలా మంది వస్తారు కదా, అందుకే లడ్డు పెడదాం అనుకుంటున్నాం. నాకు 11 గంటలకు మీటింగ్ ఉంది తల్లి. అది ఎప్పుడు ఉండేదే. నేను వెళ్తాను. ఆగండి అన్న. లడ్డూలో నెయ్యి కలపాలి, నెయ్యికి రేట్ ఎక్కువ ఉంది. ఎక్కువ రేటే ఉందిగా. మీరైతే పాలు లేకుండా నెయ్యి తయారు చేస్తారు కదా, కొంచెం చెప్పండి అన్న. నాకేం తెలుసమ్మా అని నన్ను అడుగుతారు. హార్పిక్ లో కెమికల్స్ ఏవో వాడతారంట కదన్నా, ఏమేమో చెప్పండి అన్న. కెమికల్స్ ఏమి తెలియదమ్మా, నన్ను వదిలేయి. అన్న అన్న చెప్పండి అన్న. అరే నాకు తెలియదమ్మా అంటుంటే. ఎంతో కొంత కమిషన్ ఇస్తాలే. 1000 లడ్డూలు తయారు చేయాలి ఇక్కడ. ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు అవకవక జీవిత కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు. మనకి ప్రతిపక్ష హోదా ఎవరంట? ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. మన ఏం చేద్దా తెలుసా? హైట్కి తక్కువ, హడావిడికి ఎక్కువ, కన్నింగ్కి ఎక్కువ, విన్నింగ్కి తక్కువ, కరప్షన్కి ఎక్కువ, ఎమోషన్కి తక్కువ, స్కామ్లకు ఎక్కువ, స్కీమ్లకు తక్కువ. నీకు 11 ఎక్కువ, అందుకే నువ్వు ప్రతిపక్షానికి తక్కువ. సన్నుకు తక్కువ, శాడిస్ట్కి ఎక్కువ, ప్యాలెస్కి ఎక్కువ, పాలనకి తక్కువ. ఒరే 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 ఆపండ్రా, మీ అందరి మైసూర్ ప్యాలెస్లకి దండోరా దండోరా నాయన. అన్న నేను ఆడిపించిన. ఆడుదాం ఆంధ్రాని బాగానే వాడుకున్నావుగా. దొంగ ఊరుకో అన్న. అన్న దొంగ, చెల్లెలు దొంగ, చెల్లుకు చెల్లు. జైల్లో కూర్చోబెట్టి చెంప చెల్లు అనిపిస్తారు. నా పేరు మాత్రం చెప్పుకో తల్లి. నాకు ఈ స్థాయి ఇచ్చిన మీ పేరు చెప్పుకుని ఉంటానా? అది స్టేజ్ అయినా స్టేషన్ అయినా. జగనన్న సెల్యూట్ అన్నప్పుడు అర్థమైందమ్మా, నువ్వు నన్ను ఏదో ఒక రోజు సెల్లో వేస్తావని. మనలో మన మాట. ఎన్ని కోట్లు వేసావు అంటే నెంబర్ సరిగ్గా తెలియదన్న. స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇస్తారులే మా సరైన నెంబరు. అవినీతి అక్షరాభ్యాసం చేపించిందే నువ్వన్నా, స్కాములకు హోమం కాల్పించింది నువ్వే అన్నా. అది ఇక్కడతో మింగి తల్లి. లేకపోతే బాల్ ప్లేస్లో మనం ఉంటాం, బ్యాట్ ప్లేస్లో వాళ్ళు ఉంటారు. తర్వాత మన ఇద్దరం కలిసి అన్నమాన్ టీవీలో ఆడుదాం ఆంధ్ర. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే అన్న, దర్శనం టిక్కెట్ల దగ్గర నొక్కేసిన ఘనత కూడా నీదే కదమ్మా. నాదేమో లడ్డు, నీదేమో టిక్కెట్లు. మన ఇద్దరికి కలిపి టిక్కెట్లు లేపుతారు. అన్న మీకు మ్యాగీ అంటే చాలా ఇష్టం కదా అన్న? నీకెలా తెలుసురా? మ్యాగీ చేసేంత టైం కూడా లేవన్న అసెంబ్లీలో. నువ్వు ఈ మాత్రం దానికే 30 మందిని తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ దండగా, దారి ఖర్చులు దండగా. అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉందరా? అలాంటిది బుద్ధి లేని వాళ్ళు చెప్తే బాగుండదు అన్న. ఒక్కసారి ఈ చంద్రబాబుని నా విజన్తో ఆలోచించమని చెప్పండి రా. ఎందుకు ప్రతిపక్షం ఇవ్వకూడదో తెలుస్తుంది. ఆ విజన్ ఏంటో? పెళ్ళికి వెళ్ళాం, 11 రూపాయలు చదివిస్తాం. అర్చన చేపిస్తాం, 11 రూపాయలే చెల్లిస్తాం. అవును. మొన్నటికి మొన్న ఇండియా కప్పు కొట్టింది. ఇండియా టీం కూడా 11 మంది ఉన్నారు. అలాంటిది 11 సీట్లు వచ్చాయి. మనకి ప్రతిపక్ష హోదా ఇవ్వరా? ప్రతిపక్షం అని ఏదో ఒక రోజు పక్షపాతం వచ్చి పోయేలా ఉన్నావన్నా. సీఎం చైర్ ఏమో కానీ వీల్ చైర్లో పడేలా ఉన్నావు. నన్నే చూస్తే ఎలా రాజా? అవతల షాప్ ఓపెనింగ్ ఉంది, గెస్ట్లు వచ్చారు, వాళ్ళని చూసుకో.
అడవిడి చేస్తా ఉన్నాడేంటి? కొత్తగా బట్టల షాప్ పెట్టుకుంటున్నావు అన్న. మొత్తానికి నా నోట్లో బట్ట కుక్కి బట్టల వ్యాపారం చేసుకుంటున్నారా? ఇది వ్యాపారం అన్న. మొత్తానికి పత్తి వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు. ఎలాంటి శారీస్ ఉంటాయరా మీ షాప్లో? మా మాధురి కట్టుకునే శారీలన్నీ ఉన్నాయన్న. కొంపదీసి అది కట్టిన శారీలన్నీ అమ్ముతున్నారేందా? అంటే ఇవి టేస్ట్కి తగ్గట్టు అని. ఆమె టేస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమైంది. బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు కదా, అది ఎవరు మీ షాప్కి? నాకు ఇష్టమైన ఆవిడే అన్న. ఏ హీరోయిన్ తెచ్చుకొచ్చారా? నా హీరోయిన్ ఇరానీ చాయి అన్నీ మా మాధురి అన్న. నీ సేల్స్ మామూలుగా ఉండవురా. నీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా షాప్లో ఉంటారు. ఎందుకంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి. ఒరే దువ్వా, నన్ను పిలవచ్చు కదరా గెస్ట్గా? నేను గెస్ట్గా పిలిస్తే మా బిజినెస్ వేస్ట్ అయిపోద్ది అన్న. రోజు 11 మంది వస్తారు కస్టమర్లు. వెళ్ళిపోదాం పద మాధురి. ఓ ముసిగేసుకున్న వనిత, ఒకసారి పేరు చూపించవా? నేను వనితను కాదన్నా, శ్యామల్ని. శ్యామల ఏంటిలా? అన్న నా మీద కేసు ఫైల్ చేశారన్నా. నాకు తెలిసి నువ్వే స్కాములు చేయలేదే. స్కాములు చేసిన పార్టీనే సపోర్ట్ చేస్తా ఉన్నావు. ఏం చేసావుమా? అంటే నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానన్నా. నువ్వే నా పార్టీకి హోప్ అనుకుంటే ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకబ్బా? డబ్బులు ఎవరికి ఊరికే రావు కదన్నా. ఊరికే రావనే కదమ్మా, నోరేసుకొని కూటమి ప్రభుత్వం మీద ఊరంతా అరవమని చెప్పాను. ఇస్తున్నాను కదా. భలే 5 రూపీస్. నీ పేటిఎం 5 రూపీస్ ఏటీఎంలో కొట్టినా రావట్లే. లాస్ట్ టైం నీకు 175కి 175 వస్తాయని బెట్టింగ్ చేసి డబ్బులు బాగొట్టుకున్నా. ఇప్పుడు ఆ పోయిన డబ్బుల్నే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి తిరిగి తెచ్చుకున్నా. ఎన్నేళ్ళమ్మా జైలు శిక్ష? ఇంచుమించు 11 నెలలు అంటున్నారన్నా. 11 మంది దొరికారు. 11 నెలలు జైలు శిక్ష. అసలు నాకు ఈ 11కి ఏంట్రా ఇది? నీ పార్టీకి సపోర్ట్ చేసి పాపం చుట్టుకుంది నాకైతే. ఛీ! తల్లి లేని బిడ్డని గాలికి వదిలేసావా? షాయనా, షాయనా! ఏంటిది బాధనా బర్డ్ ఫ్లూ సిమ్టమ్సా? షాయన లేని నా పార్టీ ట్యాబ్ లేని పైపు లాంటిది. షాయనా! అంత అరవమాకన్నా. సాయన్న పార్టీలోంచి బయటకు పోయాడు, పైకి పోలా. నా సైడ్ వచ్చి నాతో కనెక్షన్ పెట్టుకుంటే నా పార్టీలోకి పిలిచి పదవులు ఇచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ కనెక్షన్ పెట్టుకొని ఫాదర్లు అయిపోయారు. తెల్ల జుట్టు వస్తే తండ్రి కాకూడదు రూల్ ఏమైనా ఉందా ఏంటి? షాయన్నా అని ప్రేమగా పిలిచాను. నన్నేం చేసావు? సున్నా చేసావు. నువ్వు షాయి కాదు, కషాయివి. తల్లి చెల్లి వదిలేసిన నువ్వు అంత ఫీల్ అవ్వలేదన్నా? ఏంటన్నా సాయన్నతో అంత బాండింగ్? అమ్మకి చెల్లికి ఏం తెలుసురా? కొంచెమే తెలుసు. షాయన్నకి అన్నీ తెలుసు. ఆయన ఎక్కడ బయట పెడతాడని చెప్పి బయటికి చెప్పుకొని ఎంత బాధపడతా ఉన్నాను రా. నా స్కాములు స్కెచ్లు అన్నీ అన్నకే తెలుసు. బాండింగ్ ఏ లేదా? నీకు బ్యాండ్ పడుద్దని బాధ అన్నా. మరీ నవ్వుమాకన్నా, నవ్వి నవ్వులు పాలవుతున్నావు. మనం వెళ్ళే శవం దగ్గరికి సెలబ్రేషన్కి కాదు. ఫ్రెష్ వాళ్ళు వచ్చారా? వచ్చారన్నా. అన్నా జాగ్రత్త ఎక్స్ప్రెషన్. తల్లికి 100 రాలేదు. ఈ కూటమి ప్రభుత్వం మేలే ఇస్తా అన్నారు. అప్పుడు దాకా ఆగలేక మేడం మీద దూకేసింది. ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కాదా? ఉండ్రా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు తొందరపడి మేదాకా ఆగలేక ఆ మేడం నుంచి నువ్వు కూడా దొరక్కో. తల్లికి 100 రాని వాళ్ళకి నేనున్నాను తల్లి, నేను కొంటాను. ఉండ్రా. మా అమ్మమ్మకు 75 సంవత్సరాలు. తల్లికి 100 రాకపోతే కాదు, ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయింది. ఏంట్రా నువ్వు నన్ను కూడా తోసి చంపేద్దామనా? ఇక్కడికి వచ్చావు తెలుసుకోకుండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైందిరా? చచ్చిపోయిన సుబ్బిగారి పిల్లల దగ్గరకు వచ్చావు. అక్కడ ఉంది చనిపోయిన సుబ్బిగాడి పెళ్ళాం కాదు, సుబ్బారెడ్డి తల్లి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.